వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 49వ డివిజన్లో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. పాల్గొన్న మేయర్ ధర్ని మధుకర్, డివిజన్ ప్రజా ప్రతినిధులు. శ్రీరామచంద్రుని ధర్మ నీరతిని, హనుమంతుని అంచలంచల భక్తి అందరికీ ఆదర్శం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఇస్లాంపుర 49వ డివిజన్లో ఇందిరమ్మ ఇండ్లకు మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్తో కలిసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడం జరిగిందని, ఈరోజు ఇస్లాంపురలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లలో ప్రవేశించడానికి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఇండ్లు లేని పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ అర్హులైన వారికి నాణ్యమైన ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, మాజీ కౌన్సిలర్ కల్వల జగన్మోహన్ రావు, మినహాజ్, పట్టణ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్, యశోద, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హజార్, బెంజమన్, శంకర్, రాజేశ్వరి, 49వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే సొంత ఇంటి కళను నెరవేర్చుకున్నారో ఆ యజమానులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తం మొదటి విడతలో మన నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. చాలామంది కూడా ఇంటి నిర్మాణాలు పూర్తయి ఇప్పుడు గృహ ప్రవేశాలు అనేటివి జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా సాధ్యమైంది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రెండో విడతలో కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రెండో విడత కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అంతకుముందు ఎవరు అడగలేదు ఇందిరమ్మ ఇల్లు, కానీ ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు తయారైన తర్వాత ఆ నిర్మాణాలు కూడా చాలా బాగా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి అని అడుగుతున్నారు. కొంతమంది ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది. ప్రేమ్సాగర్ రావు గారు దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇల్లు రాలేదో ఇప్పుడు రెండో విడతలో వాళ్ళకు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో గౌరవ పెద్దలు మా అభిమాన నాయకుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆశీస్సులతోని మంచిర్యాల నియోజకవర్గంలో ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ అనేక మందికి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా చాలా వరకు ఇల్లు గృహప్రవేశానికి కూడా రావడం జరిగింది.
ముఖ్యంగా ప్రేమ్సాగర్రావు గారి ఆశీస్సులతో ఈరోజు 49వ డివిజన్లో ఇస్లాంపూర్లో 2 ఇందిరమ్మ ఇళ్లను మరి గౌరవ డిసిసి మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి చేతుల మీదుగా గృహప్రవేశం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లను ప్రవేశపెట్టడం, మరి దాని తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, చాలామంది పేదలు ఇండ్ల కోసం ఎదురు చూసిన వేళ మరి పేదలందరికీ అందుబాటులోకి ఇందిరమ్మ ఇళ్లను తీసుకురావడం, ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కావడం, మరి అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు మరి గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉంది. అర్హులైన పేదలు ఎవరికి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా గౌరవ పెద్దలు ప్రేమ్సాగర్రావు గారి సూచనలు, వారి ఆలోచన, వారి విధానం ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేదే వారి సంకల్పం. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆకాంక్షిస్తూ, అందరికీ మాటిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే లబ్ధిదారున్నారో త్వరగా ఇల్లును పూర్తి చేసుకొని నాణ్యతగా మరి ఇల్లు నిర్మించుకొని త్వరగా ఇల్లును పూర్తి చేసుకొని అందరూ గృహప్రవేశం చేసుకుంటే ఆ ఆనందమే వేరే ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యంగా మా పెద్దలు ప్రేమ్సాగర్రావు గారికి, సురేఖ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ఎమ్మెల్యే, మన ప్రియతమ ఎమ్మెల్యే బడుగు బలహీన ఆశాజ్యోతి మా నాయకత్వంలో ఇలా మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందిన సందర్భంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్లలో ఏదైతే ఇస్లాంపూర్ 49 డివిజన్లో ఇనాగ్రేషన్కు చేయడానికి వచ్చేసిన మనందరి ప్రియతమ నాయకురాలు, మనందరి అమ్మ సురేఖమ్మ గారికి, అదేవిధంగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, నా తోటి సహచర నాయకులందరికీ కూడా నమస్కారం చెబుతూ, ఏదైతే గతంలో జరిగిన అభివృద్ధికి ఎంతో దూరంగా అంటే 200 మైళ్ళ దూరంగా ఎమ్మెల్యే గారు తీసుకుపోతా ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ ఎవరు ఊహించిన విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇక దూసుకుపోతున్న మన నియోజకవర్గంలో మనందరం కూడా ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మహాసొంటి కార్యకర్తలు, నాయకులు కూడా ఈ నాయకత్వాన్ని పనిచేయడానికి సంతోషంగా పడుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా కానీ మంచిర్యాల అనేది, మేము కర్మారు అయినా హైదరాబాద్ అయినా ఎక్కడికైనా కానీ మంచిర్యాల అనగానే అభివృద్ధి చెందుతున్న మంచిర్యాలలో మీరున్నారా అనే ఒక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మేము ఒక్కడే కోరుతా ఉన్నాం, ఏది జరిగినా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇవాళ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్న ఏదైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి కృషి చేస్తూ ఉన్నారు. ఏ పార్టీ ఎన్ని రకాల విమర్శలు చేసినా ఇక ఒరిగేదేం లేదు. ఎమ్మెల్యే గారు ఆలోచన ఒకటే, రోడ్డు వెలుపు కార్యక్రమం తీసుకున్నప్పుడు చిన్నగా ఇబ్బందులు ఎదురైనాయి ఫస్ట్. ఇప్పుడు అందరూ అంటూ ఉన్నారు, ఇంత సంతోషంగా వాళ్ళకు వాళ్ళే కూలగొడతా ఉన్నారు. కొంతమంది వేరే పార్టీ వాళ్ళు కూలగొట్టిన నోటీసులు అని అన్నారు. అవన్నీ కూడా ఎవ్వరు పట్టించుకునే పరిస్థితులు లేరు. అదేవిధంగా ఏదైతే ఇస్లాంపూర్ పెద్ద సమస్య ఉందో, ఇక్కడ ఉన్న అయితే ఇస్లాంపుర ఉన్న సమస్య రామచరకంచల్ నీళ్లు పోతా ఉన్నాయో చాలా ఇబ్బందులు వాస్తవం. ఎమ్మెల్యే గారి దృష్టికి, మేడం గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 8-9 తారీఖు నాడు ఈ 49-50 డివిజన్లో ఇలా ముందుకు పోతా ఉన్నాం. ఏదైతే మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది, డిప్యూటీ మేయర్ చెప్పడం జరిగింది, ఈ ప్రాంతం కానీ రాళ్లపేట కానీ గౌతమ్ కానీ స్టమ్ ఏరియాలు ఉన్నాయో వెంటనే మేము కొంచెం స్పెషల్గా ఫోకస్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా చెప్పిండ్రు, వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మేము అందరూ కూడా చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే కుటుంబానికి అండగా ఉండి వాళ్ళు ఇంకా ఒక 10 కాలాల పాటు ఇక్కడనే స్థానికంగా నాయకంలో ఉండి ఇంకా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరం కూడా ఒక్కటే ఆలోచిస్తాం. ఇవాళ అభివృద్ధి చెందుతున్న మంచిర్యాల పట్టణంలో మనందరం ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల 14వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున 99 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఈ రోజు నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు అసంక్రమణ వ్యాధులు HIV/AIDS జాతీయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా DM అండ్ HO డాక్టర్ అనిత మాట్లాడుతూ, జిల్లాలో ఈ రోజు నుండి అన్ని గ్రామ పంచాయతీలు, ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది వైద్యులచే అసంక్రమణ వ్యాధులు గుర్తించడం, పరీక్షలు చేయడం, వ్యాధిగ్రస్తులను డయాబెటీస్, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించడం, అవగాహన కలిగించడం, అవసరం ఉన్న వారికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయడం, కీమోథెరపీ కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి, మాతా శిశు సంరక్షణ కేంద్రానికి పంపించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం ద్వారా పోర్టబుల్ ఎక్స్రే ద్వారా గుర్తించడం, పరీక్షలు చేయడం, మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. HIV/AIDS వ్యాధిగ్రస్తులను గుర్తించడం, పరీక్షలు చేయడం స్నేహ NGO ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్యాన్సర్లకు 14 సంవత్సరాలు నిండిన బాలికలకు HIV వ్యాక్సినేషన్ ఇవ్వడం కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ ప్రసాద్, వైద్యాధికారి డాక్టర్ అశోక్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సిహెచ్ఓలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, లార్డ్ శ్రీనివాస్, లక్ష్మణస్వామి, లింగారెడ్డి, దీక్షితారాణి, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యూపీఎస్సీ ఓల్డ్ మంచిర్యాల ఏరియాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా బీపీ షుగర్ పేషెంట్స్ అలాగే క్యాన్సర్తో బాధపడేవారే కాకుండా కొత్తగా ఎవరికైనా అనుమానితులు ఉంటే వారికి తగిన చికిత్స చేయడం కోసం అని చెప్పి ఫస్ట్ టెస్టులు చేయించడము, అదేవిధంగా బ్లడ్ టెస్టుల కోసం టీ హబ్కి పంపించడం, కలెక్ట్ చేయించి అవగాహన కలుగచేయడము, బీపీ షుగర్ రాకుండా ఉండడానికి ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ వచ్చిన తర్వాత చెకప్ చేసుకొని, అలాగే ట్రీట్మెంట్లో ఉన్న వారికి డోసేజెస్ కూడా మార్పు ఏమైనా ఉందా, చేయాలా అనేది కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో గత నెల మార్చి 6వ తారీఖు నుంచి 31 వరకు కూడా వర్కింగ్ డేస్లో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకి ఆర్బీఎస్కే టీమ్స్ ద్వారా, అలాగే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము యూపీ అర్బన్ పిహెచ్సిస్లో కూడా ఈ ప్రోగ్రామ్ స్పెషలిస్టులతో చెకప్ చేయించడం జరిగింది. ఆల్ స్పెషలిస్టులు ఆ విధంగా మరి 6,200 ఓపీ, అదేవిధంగా టెస్టులు, తగిన టెస్టులు 15,000 మంది రెసిడెన్షియల్ స్కూల్ చిల్డ్రన్కి ఆర్బీఎస్కే టీమ్స్ ద్వారా స్పెషలిస్టులు చెకప్ చేయడం జరిగింది. అలాగే ప్యాప్స్మియర్ అని గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండడానికి ప్యాప్స్మియర్ కూడా 13 మందికి మంచిర్యాల జిల్లాలో నిన్నటి వరకు చేపించడం జరిగింది. సో ఈ రోజు నుంచి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి సంబంధించి బీపీ షుగర్ క్యాన్సర్వి ప్రతి ప్రాథమిక ఆరోగ్య అలాగే పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్నటువంటి వార్డ్స్లో, అలాగే జీపీ గ్రామ పంచాయత్స్లో ఈ ప్రోగ్రాము ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మా హెల్త్ స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అయి ఉన్నారు. తగిన డ్రగ్స్, అదేవిధంగా టెస్టింగ్ కిట్స్ బీపీ షుగరు చెక్ చేయడానికి, అలాగే మరి హెచ్పివి వ్యాక్సిన్ అని 14 సంవత్సరాలు నిండిన పిల్లలకి, 15 జరుగుతూ ఉన్న పిల్లలకి గత నెల 8వ తారీఖు నుంచి మంచిర్యాల జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం కూడా ఇప్పటి వరకు కూడా 253 మంది పిల్లలకి వేయడం జరిగింది. మంచిర్యాల అందరూ బాగున్నారు. ఆ కార్యక్రమం కూడా నిరంతరం జరుగుతున్నది. ఎంసీహెచ్లో, మాతా శిశు కేంద్రంలో, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లక్సెట్పేటలో, ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లి, ఏరియా హాస్పిటల్ చెన్నూరులో డైలీ పిల్లలకి టీకాల కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ఆడపిల్లలందరికీ కూడా వేపించుకోవాలని మేము కోరుతున్నాం. మంచిర్యాలలో 8,186 మంది బాలికలు ఉన్నారు ఈ టీకా వేపించుకోవాల్సిన పిల్లలు. వారందరికీ కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగానే 3 నెలల్లోపు అందరికీ కూడా కవర్ చేయాలని, ఆ తర్వాత ఈ కార్యక్రమము రొటీన్ ఇమ్యునైజేషన్లో కలపడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఫ్యూచర్లో ఆడపిల్లలకి గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఈ టీకా హయ్యర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ప్రజాపాలనలో ఈ ప్రోగ్రాంలో భాగంగా అన్ని ప్రోగ్రామ్స్, ఆల్కహాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, అదేవిధంగా లంగ్స్కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, సో ఇవన్నిటి సిఓపిడి అంటాము, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఎక్కువ రోజులు దగ్గు ఉండడము వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తులకి మామూలుగా ఉండవన్నమాట. సో లంగ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. సో అది రాకుండా ఉండడానికి జాగ్రత్తలు అనేవి కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా
ఈ అవకాశాన్ని వినియోగించుకొని తగిన టెస్టులు కూడా చేయించుకొని మరి బ్లడ్ టెస్టులు ఎవరికైతే టెస్ట్ చేస్తామో వాళ్ళ మొబైల్కే మెసేజ్ వస్తుంది కాబట్టి చూసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలని మేము వైద్య శాఖ తరపున కోరుతున్నాం. శ్రీరామచంద్రుని ధర్మ నీరతిని, హనుమంతుని అచంచల భక్తిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో ప్రతి ఒక్కరూ జీవించాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం లక్షట్పేట పట్టణంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నుండి గోదావరి రోడ్డులోని హనుమాన్ మందిరం వరకు ఈ శోభయాత్ర ఘనంగా సాగింది. బ్యాండ్ మేళాలు, హనుమాన్ దీక్ష స్వాముల నృత్యాలు, భక్తుల జయ జయ ధ్వానాలతో పట్టణ వీధులని ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడాయి. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ సమాజంలో ఎల్లప్పుడూ చెడుపై మంచి గెలవాలని, సన్మార్గంలో నడవడమే హనుమంతుడికి మనమిచ్చే నిజమైన గౌరవమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హనుమాన్ దీక్ష స్వాములు, మహిళలు, యువత మరియు పట్టణ భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా లక్షట్పేట్ పట్టణంలోని హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి లక్షట్పేట్ పట్టణము, అదేవిధంగా లక్షట్పేట్ మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన హనుమాన్ దీక్షా స్వాములు, వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చిన మహిళలు, అన్నలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చారు. ఇది ఒక అంగవైభవంగా, అంటే ఒక పెద్ద ఎత్తున మన హిందూ సాంప్రదాయాన్ని చాటుతూ, లక్షట్పేట్ అంటేనే కొంచెం ఇక్కడ భక్తి, ధర్మము ఇవన్నీ కూడా లక్షట్పేట్ పట్టణంలో కొంచెం ఎక్కువగా ఉంటాయి కనుక ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు ఈ హనుమాన్ శోభయాత్రను నిర్వహిస్తున్నారు. అందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరేది ఒకటే, మనం అందరం కూడా శ్రీరామచంద్రుణ్ణి, హనుమంతుణ్ణి మన జీవితంలో ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ధర్మం కొరకు పనిచేస్తూ మనం అందరం కూడా నిత్యం, అంటే ప్రతిరోజు మన జీవితంలో కూడా చెడుపై మంచి విజయం సాధించాలని, దానికి మనం అందరం కూడా కంకబద్దులమై కంకణం కట్టుకొని మనం అందరం కూడా పోరాటం చేయాలని నేను అందరినీ కూడా కోరుతూ, అందరికీ హిందూ బంధువులకు అందరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మందమరి ఏరియా సింగరేణిలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేస్తూ రేసింగ్లో ముందుకెళ్తుందని మందమరి జీఎం రాధాకృష్ణ తెలిపారు. జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025-2026లో 71% బొగ్గు ఉత్పత్తి జరిగినప్పటికీ గత 6 నెలలుగా మందమరి ఏరియాలో 2.57 lakhs టార్గెట్కు గాను 2.67 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 104% నమోదైందని, సింగరేణిలో మందమరి 3వ స్థానంలో ఉందని, గణనీయంగా బొగ్గు ఉత్పత్తి సాధించిన కార్మిక సోదరులకు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో SO2 GM GL ప్రసాద్, DYGM అశోక్ రావు, ID కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ శుభోదయం, నమస్కారం. రియల్గా మీ అందరి కోఆపరేషన్తో మందమరిని రైజింగ్, తెలంగాణలాగా రైజింగ్ సింగరేణిలో మన మందమరి రైజింగ్ స్టేజ్లో ఉంది. చాలా సంతోషంగా ఉన్నది. ఇందులో కొన్ని హైలైట్స్ ఆల్రెడీ మన ఐడి ఇంజనీర్ గారు చెప్పారు, నేను కూడా చెప్తాను. గత 25-26లో మన యొక్క సింగరేణి ఓవరాల్ పర్ఫార్మెన్స్ 71% ఉన్నా కూడా గత 5-6 నెలల మట్టి మన యొక్క పర్ఫార్మెన్స్ పెంచుకుంటూ మార్చిలో 2.57 lakhs టన్స్కి గాను 2.67 lakh టన్స్, 104%లో మన మందమరి ఏరియా సింగరేణి లెవెల్లో 3వ స్థానంలో ఉన్నది. దీనికి తోడ్పడ్డ ప్రతి ఒక్క కార్మిక సోదరులని, ఎంప్లాయీస్, అధికారులు, సూపర్వైజర్లు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. దీనితో పాటు హైలైట్స్ కొన్ని ఏంటంటే, KK5 ఈరోజు మార్నింగ్ కూడా వెళ్ళాను. అక్కడ 100% వచ్చిన అండర్గ్రౌండ్ మైన్లో KK5 ఒకటి. అక్కడ KK5లో 2.20 lakh టన్స్ అయ్యే టార్గెట్కి గాను 2.20100, అంటే ఆల్మోస్ట్ 100% అచీవ్మెంట్ అయింది. అది అండర్గ్రౌండ్ మైన్స్ సింగరేణిలో మొత్తం 5-6 మైన్సే 100%లో మన KK5 ఒకటి. అక్కడ ఇంకోటి YMS కూడా
1.36 టార్గెట్కి 1.08కి అంటే ఒక మనిషికి 1.36 టన్నులు వచ్చింది హయ్యెస్ట్. మందమరి ఏరియాలో KK5లో ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే 144 టన్నులు ఒక SDL పర్ డే. అది సింగరేణిలోనే సెకండ్ హయ్యెస్ట్ త్రూఅవుట్ ఇయర్లో. అదే మార్చిలో 177 టన్నులు పర్ డే వచ్చింది, అది మార్చి. ఇది సింగరేణిలో ఫస్ట్ పొజిషన్ KK5లో. ఇదే కాకుండా మన KKOC నిన్న 31వ తారీఖున 10,909 టన్నులు ఒకే రోజు డిస్పాచ్. KKOC పుట్టిన దగ్గర నుంచి 2017 నుంచి ఇప్పటి వరకు హయ్యెస్ట్ ఒకే రోజు డిస్పాచ్ 10,909 టన్నులు. దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ ఇన్ KKOC. అట్లాగే డిస్పాచ్ మంత్లు ఆ మైన్ పుట్టిన దగ్గర నుంచి కూడా మార్చిలో 2,30,30,464 టన్నులు ఒకే మంత్లో హయ్యెస్ట్ డిస్పాచ్ చేయడం జరిగింది. ఇది KKOC యొక్క గొప్పతనం. అట్లాగే KK5 డీటెయిల్స్ ఇంతకుముందు చెప్పాను. మందమరి ఏరియా గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే మన దగ్గర సోలార్ పవర్ ప్లాంట్ ఉంది. 28 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి, ఇంకోటి 15 మెగావాట్ పవర్ ప్లాంట్. ఇక్కడ సింగరేణిలోనే హయ్యెస్ట్ జనరేషన్ 47.78 MU 106% సింగరేణిలో ఫస్ట్ సోలార్ జనరేషన్ చేసింది. అది ఎక్కడ 28 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్. అది కాకుండా 15 మెగావాట్ సోలార్ ప్లాంట్ కాజీపేట మైన్ దగ్గర ఉంది. అది కూడా 105% సింగరేణిలో కూడా ఓవరాల్ సెకండ్ ఉంది. అంటే మన దగ్గర సోలార్ ప్లాంట్ అంత పవర్ జనరేషన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం వల్ల జనరేషన్ కూడా ఎక్కువగా వచ్చింది. ఇంకా 67.5 మెగావాట్ పవర్ రెడీగా ఉంది, కమిషనింగ్ అయ్యి అన్ని పర్మిషన్స్ ట్రాన్స్కో జెన్కో వాళ్ళ దగ్గర తీసుకుంటాం జరుగుతుంది. అది వితిన్ 1 మంత్లో వాటిని కూడా మనం ఓపెన్ చేసుకుంటాం. సో దట్ మన 110 మెగావాట్లు మన మందమరి ఏరియా హయ్యెస్ట్ పవర్ జనరేషన్ కింద వస్తుంది. అదే కాకుండా ఈ 25-26లో మనం POV ప్లాంట్ ఒకటి ఓపెన్ చేసుకున్నాం. దాని నుంచి సుమారుగా 1,500 క్యూబిక్ మీటర్ల మట్టి నుంచి POV తయారు చేసుకొని అండర్గ్రౌండ్ మైన్స్ శాండ్ స్టోవింగ్గా వాడుకుంటున్నాం. దానిలో సుమారుగా 500 క్యూబిక్ మీటర్లు కాజీపేట అవన్నీ వాడుకుంటున్నాం. రిమైనింగ్ శ్రీరాంపూర్ మైన్స్కి పంపిస్తున్నాం. సింగరేణి కాలరీస్ పరిధిలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి కాసిపేట 2వ గనిపై బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మిక వర్గం రక్తం చెమటతో సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతుందని, ఈ 4 లేబర్ కోడ్స్ కార్మిక వ్యతిరేక చట్టాలకు రూపొందించబడ్డాయని తీవ్రంగా విమర్శించారు. హయ్యర్ అండ్ ఫైర్ విధానం ద్వారా ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తూ పని గంటలను పెంచడం, యూనియన్ హక్కులను కట్టడి చేయడం ఇవన్నీ కార్మికులను బానిసలుగా మార్చే కుట్రలో భాగమేనని మండిపడ్డారు. సింగరేణి వంటి సంస్థల్లో ఈ కోడ్స్ అమలు చేస్తే కార్మికుల జీవితం అంధకారంలోకి నెట్టబడుతుందని అన్నారు. ఇది కేవలం చట్టాల మార్పు కాదు, కార్మిక వర్గంపై యుద్ధం అని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, లేకపోతే దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. హక్కుల కోసం పోరాడడమే మా మార్గమని, పోరాటమే మా ఆయుధం అంటూ కార్మికులు నినాదంతో ఐక్యంగా గర్జించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట 2వ గని ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్, సిఐటియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్, TBGKS ఫిట్ సెక్రటరీ కారుకూరి తిరుపతి తదితర జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. మరి కాసిపేట 2వ గనిలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కార్మిక సంఘాలని అణిచివేసే విధంగా 44 కార్మిక చట్టాలను, దానిలోని 29 ముఖ్యమైన కార్మిక చట్టాలని మరి 4 కోడులుగా చేసి మరి కార్మిక వర్గానికి అన్యాయం చేసే విధంగా, పెట్టుబడిదారీ వ్యవస్థ కార్పొరేట్ శక్తులకి న్యాయం చేసే విధంగా ఆ కార్మిక చట్టాలను మరి ఈ రోజు నుంచి అమలు చేయడాన్ని కాసిపేట 2వ గని తరఫున మరి జేఏసీ సంఘాల తరఫున మరి వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్మిక చట్టాలని ఏదైతే 44 కార్మిక చట్టాలు ఉన్నాయో గతంలో అవి మరి కార్మిక వర్గం అంతా కూడా మరి ప్రాణత్యాగాలు చేసి కొట్లాడి మరి సాధించుకున్న కార్మిక చట్టాలని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి మార్చడాన్ని తీవ్రంగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది. వెంటనే ఈ యొక్క 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించకపోతే
రానున్న రోజులలో మరి కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున మరి పోరాటాలు చేసి మరి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అదే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరి కన్విప్పు కలిగే విధంగా చెన్నూరు నియోజకవర్గం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు గద్దెరాగడిలో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 8వ వార్డు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం వల్ల గత నెల రోజుల నుంచి కనీ విని ఎరుగని రీతిలో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈరోజు గద్దెరాగడి విలేజ్ రోడ్డు నుంచి తీర్థాల కుమారస్వామి ఇంటి వరకు సుమారు 60 మీటర్ల సీసీ రోడ్లు TUFIDC నుండి 7.26 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుంకరి రాజేశం, పందిరి లింగయ్య, కట్కూరి సత్యనారాయణ రెడ్డి, కురుమ సురేందర్, గట్టు నవీన్, సంజీవ్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 49వ డివిజన్లో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు ప్రారంభించిన మాజీ DCC అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. పాల్గొన్న మేయర్ ధర్ని మధుకర్, డివిజన్ ప్రజా ప్రతినిధులు. శ్రీరామచంద్రుని ధర్మ నీరతిని, హనుమంతుని అంచలంచల భక్తి అందరికీ ఆదర్శం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.